2018లో పెద్ద హాట్ టాపిక్ గా మారిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఇప్పుడు కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. పూరి జగన్నాథ్, తరుణ్, ముమైత్ ఖాన్, రవితేజ, నవదీప్లతో పాటు పలువురు సెలబ్రిటీల పేర్లు అప్పట్లో బయటకు వచ్చాయి. అప్పటి నుంచి ఆ కేసు ఈడీ విచారణ చేస్తూనే ఉంది. వారి వెంట్రుకలు, గోళ్ల శాంపిల్స్ తీసుకున్నారు, ఫోరెన్సిక్ కి పంపించారు. ఇదంతా జరుగుతూ వస్తూనే ఉంది. ఈ క్రమంలో నాంపల్లి కోర్టు కీలక తీర్పిచ్చింది. దీంతో ఈడీకి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. సివిల్ సర్వీసెస్ స్టూడెంట్స్ కి ఫస్ట్ అండ్ బెస్ట్ చాయిస్ కేఎస్సి ఇన్స్టిట్యూట్ ఫర్ ఐఏఎస్. టాలీవుడ్ నటులే టార్గెట్ గా ఎక్సైజ్ అధికారులు పలువురు సెలబ్రిటీలపై కేసులు నమోదు చేసింది. ఈ కేసులో పూరి జగన్నాథ్, చార్మి, తరుణ్, నవదీప్, రవితేజ, శ్యామ్ కే నాయుడు, ముమైత్ ఖాన్, తనీష్ సహా పలువురు ఉన్నారు. దీంతో ప్రభుత్వం ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే 8 కేసులను సిట్ నమోదు చేసింది. అయితే ఈ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న వారిని నెలల తరబడి విచారించారు. అయినా సరే కేసు మాత్రం ఇంచు కూడా ముందుకు కదలలేదు. పలుమార్లు వారిని విచారణకు పిలిపించారు. వారి నుంచి వెంట్రుకలు, గోల్డ్ శాంపిల్స్ తీసుకున్నారు. అయితే అందరివి కాకుండా కేవలం పూరి జగన్నాథ్, తరుణ్ శాంపిల్స్ మాత్రమే ఎఫ్ఎస్ఎల్ కు పంపించారు. కాగా ఈ ఇద్దరి శరీరంలో ఎటువంటి డ్రగ్స్ ఆనవాళ్లు లభించలేదని తేలింది. దీంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. ఇక ముందు నుంచి కూడా ఈ కేసులో పాటించాల్సిన విధి విధానాలు అధికారులు సరిగ్గా ఫాలో అవ్వకపోవడంతో కోర్టులో ఎక్సైజ్ శాఖకు చుక్కెదురైంది. 6 కేసుల్లో ఎటువంటి సాక్ష్యాధారాలు లభించలేదని న్యాయస్థానం గుర్తించింది. జస్ట్ పూరి జగన్నాథ్, తరుణ్ శాంపిల్స్ మాత్రమే టెస్టింగ్ కు ఎందుకు పంపారు, మిగతా వారివి ఎందుకు పంపలేదు అనే ప్రశ్న కూడా ఎదురైంది. పైగా వీళ్ళిద్దరి శరీరంలో డ్రగ్స్ ఆనవాళ్లు లభ్యం కాలేదంటూ ఫోరెన్సిక్ ల్యాబ్ ధృవీకరించడంతో కోర్టు ఆ రిపోర్టులను పరిశీలించింది. ఈ క్రమంలో టాలీవుడ్ నటులపై నమోదైన 8 కేసుల్లో 6 కేసులను కోర్టు కొట్టివేసింది. సరైన ఆధారాలు, సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఈ కేసును నాంపల్లి కోర్టు తోసిపుచ్చింది. డ్రగ్స్ కేసులో పాటించాల్సిన ప్రొసీజర్ ఫాలో కాకపోవడంతో ఎక్సైజ్ శాఖకు ఎదురుదెబ్బ తగిలింది. 6 కేసుల్లో ఎలాంటి సాక్ష్యాలు, ఆధారాలు లేవని కోర్టు కొట్టేసింది. దీంతో సెలబ్రిటీలకు రిలీఫ్ దక్కింది. కథా చిత్రం సమాప్తమైంది.